నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కొద్ది రోజుల్లో మాయం అవ్వబోతున్న సింగపూర్ అంటూ ఎలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్ ఎందుకు చేశారు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహాన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఈ ఎలాన్ మస్క్ సింగపూర్ మాయం అయిపోతుందని ఒక ట్వీట్ చేశారు. అది ఎందుకు అంటే అమెరికాలో కలపబోతున్నారా ఏంది ఆ సింగపూర్? అది లేదు, అంటే కలపడం కొంత కష్టమే. అమెరికాకి సింగపూర్ ఏం పక్కనే ఉండదు, కొంచెం గ్యాప్ ఉంటుంది. అంటే గ్లోబ్లో మనం మ్యాప్లో చూస్తే దూరంగా కనిపిస్తుంది కానీ రియల్గా అంత డిఫరెన్స్ ఉంటుంది. అమెరికా, జపాన్ కూడా మనకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ రియల్గా దగ్గరగా ఉంటాయి కాబట్టి. లేదు, గ్లోబ్ రౌండ్గా ఉంటుంది కాబట్టి. బేసిక్గా ఈ మన ట్రంప్ వచ్చినప్పటి నుంచి ట్రంప్ ట్రూడోతో అది జరిగినప్పుడు అది కెనడాని కలిపేసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమో సింగపూర్ ఖాళీ అవ్వబోతుంది కొద్ది రోజుల్లో అంటున్నాడు. ఏంటి అది అసలు? సింగపూర్ కలుపుకుంటామంటే పర్లేదు. ఎలాన్ మస్క్ చెప్పిన ఆందోళనకరమైన విషయం ఏంటంటే, చెప్పడం అంటే ఆయన వేరే ఒక ట్వీట్ షేర్ చేస్తూ చెప్పాడు అనమాట. చెప్పింది ఏంటంటే ఈ సింగపూర్ అండ్ మెనీ అదర్ కంట్రీస్, సమ్ అదర్ కంట్రీస్ అని అన్నాడు అనమాట. ఇవి భూమి మీద ఉండవు, మాయమైపోతాయి అన్నాడు. అంటే వీటిని విలీనం చేసుకుంటాము అట్లాంటి ఉద్దేశం కాదు. ఆయన చెప్పింది ఏంటంటే జనాభా దృష్ట్యా మామూలుగా ఈ మధ్య కాలంలోనే మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఒకటి అన్నారు. ఏంటంటే ఏదైనా ఒక జాతి, ఏదైనా ఒక దేశం, ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన జనాభా కంటిన్యూ అవ్వాలి, అలాగే కొన్ని తరాలు కొనసాగుతూ ఉండాలి అంటే ఒక స్త్రీ 2.1 ఫర్టిలిటీ రేటుతో ఉండాలి. అంటే ప్రతి స్త్రీకి కూడా 2.1% పిల్లలు సంతానం కలుగుతూ ఉండాలి అనేది లెక్కలు అనమాట. అంటే 2.1 ఎట్లుంటుంది అంటే కనీసం 2 కనాలి లేదా 3 కనాలి. అందుకే మోహన్ భాగవత్ ఏమన్నారంటే మీరు 3 కనండి అని చెప్పడం జరిగింది. మోహన్ భాగవత్ కూడా ఏమన్నారంటే 2.1 ఫర్టిలిటీ రేట్ ఉండాలి అని చెప్పారు. 2.1 అంటే 2.1 పిల్లలు అని కాదు అర్థము, 2 ఉండాలి మినిమం, లేదంటే 3 ఉంటే ఇంకా మంచిది అని ఆయన అభిప్రాయపడడం జరిగింది. అప్పుడు మన దగ్గర చాలామంది ఆవేశపడ్డారు. అదేదో హిందూ ముస్లిం గొడవలాగా కూడా చిత్రీకరించడం జరిగింది. భారతదేశంలో హిందూ ఫర్టిలిటీ రేట్ కంటే ముస్లిం ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది అనేది రాజకీయమైన అంశం. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ ముస్లిం మతాలతో సంబంధం లేకుండా జనాభా పెరుగుదల అనేది పడిపోతుంది. కొన్ని మతాలు, కొన్ని వర్గాల వాళ్ళు ఎక్కువ మంది కంటుండొచ్చు కానీ చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, లేదంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, ఎక్కువ వరకు నగరీకరణకు అలవాటు పడిపోయిన వాళ్ళు, అంటే అర్బనైజేషన్లో భాగంగా ఉంటున్న వాళ్ళు పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు, విముఖత చూపిస్తున్నారు. అట్లనే స్త్రీలకి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ రావడము, వాళ్ళు తమ చాయిస్ తాము తీసుకోగలగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని దశాబ్దాల కిందట మనం ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్తే అంతకు ముందు కూడా ఒక స్త్రీకి సగటున 5 మంది పిల్లలు ఉండేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. కొన్ని సమాజాల్లో తక్కువ, కొన్ని సమాజాలు లేక మన దేశంలో అయితే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కొందరు బతుకుతారు, కొందరు బతకకపోవచ్చు. మొత్తానికైతే ఒక్కొక్క భారతీయ స్త్రీకి ఎక్కువ మంది సంతానం ఉండడం అనేది మనము మొన్నటి వరకు కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఏమైంది, లాస్ట్ 2-3 తరాల్లో 3 దగ్గర 2 దగ్గర తగ్గింది. ఇప్పుడు మరి 1 దగ్గరే ఆగిపోతున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక భార్య, ఒక భర్త 2 కలిసి తమ జీవితకాలంలో ఒకరినే కంటే, అది సింపుల్ మ్యాథ్సే కదా, ఇందులో పెద్ద గణిత శాస్త్రం తెలవాల్సిన పని లేదు కదా. ఒక 2 వైఫ్ అండ్ హస్బెండ్, తల్లి తండ్రి 2 కలిసి ఒకరినే కంటే 2వ తరంకి ఏమైంది, 2 బదులు ఒకరే ఉన్నారు. ఆ విధంగా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఒక 100 ఏళ్ల కాలంలో జాతి మొత్తం సగానికి తగ్గిపోతుంది. ఆ సగం తగ్గిపోయిన జాతి ఇంకా సగానికి తగ్గిపోతుంది. అట్లా కొన్ని రోజులకి చరిత్రలో కలిసిపోతుంది. అట్లా జరగకూడదు అంటే ఎక్కువ మందిని కనాలి అని మొన్న మోహన్ భాగవత్ గారు చెప్పడం. ఇప్పుడు ఇంచుమించు ఎలాన్ మస్క్ ఉద్దేశం కూడా అదే, ఎక్కువ మందిని కనండి అని ఆయన డైరెక్ట్ చెప్పలేదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే సింగపూరు ఉండకపోవచ్చు అన్నారు. ఎప్పుడు అంటే ఇది 2024, 2100వ సంవత్సరం వచ్చేసరికి సింగపూర్ దాదాపు ఖాళీ అయిపోతుంది అని అన్నారు. ఇప్పుడు అక్కడ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది? ఫర్టిలిటీ రేటు కనీసం 1 కూడా లేదు. ఒక స్త్రీకి 1 సంతానం కూడా కాకుండా 0.9 దగ్గర ఉంది. 0.9 అంటే ఒక స్త్రీ కూడా ఒకరిని కూడా కనట్లేదు అని అర్థం. అంటే అక్కడ కొందరు ఒకరిని కంటున్నారు, బట్ ఒకరిని కంటే ఇంకో 2-3 కనకుండా ఊరుకుంటున్నారు.
దీనికంటే దారుణం సౌత్ కొరియా పరిస్థితి. ప్రపంచంలో అత్యంత తక్కువ ఫర్టిలిటీ రేటు ఉండే, అంటే పిల్లల్ని తక్కువ మందిని కంటున్న జనాభా ఎక్కడన్నా ఉంది అంటే అది సౌత్ కొరియానే. అక్కడ ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, పిల్లల్ని కానీ మేము డబ్బులు ఇస్తాము, లేదంటే మెటర్నిటీ లీవ్లు ఇస్తాము, తండ్రికి కూడా పిల్లల్ని చూసుకోవడానికి లీవ్లు ఇస్తామని కూడా చెప్తున్నాయి, పెయిడ్ లీవ్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి. అప్పుడు పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు? తాతలు నాయనమ్మలు ఉండట్లేదు. సిటీలో ఎక్కువ మంది ఉంటే పెద్ద ఇల్లు కావాలి, రెంట్ ఎక్కువ ఖర్చు కావాలి. మరి ఎట్లా పెయిడ్గా అంటే ఆయాల్ని పెట్టుకుందామంటే అంత అఫోర్డ్ చేయలేరు. ఇటువంటి అనేక సమస్యలు. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మనకు డింక్ అని ఒకటి కూడా వచ్చింది, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. వీళ్ళకి డబ్బులు బాగానే ఉంటాయి కానీ వీళ్ళకి అసలు పిల్లలకి కనడం మీదే ఇష్టం లేదు. ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు ఒక రకమైన అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు. మేము ఇద్దరం సంపాదించుకుంటాం, లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, బ్యాంక్లో పెట్టుకుంటాం డబ్బులు, పెద్దగా అయిన తర్వాత ఆ డబ్బులతో తిని బతికి చచ్చిపోతాం అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు చూడడానికి బాగుంటుంది కానీ ప్రభుత్వాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? లేదంటే ఇప్పుడు మోహన్ భగవత్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ, ఈవెన్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కువ మందిని కనండి అని చెప్తారు. అంటే పొలిటీషియన్స్ చెప్తే వాళ్ళకు ఓట్లు కావాలనుకుంటున్నారు, మోహన్ భాగవత్ చెప్తే హిందువుల సంఖ్య పెంచుకోవాలనుకుంటున్నారు, ఇట్లాంటివి ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్లో జనాభా తగ్గిపోతుంది. ఒక పిల్లలు పుట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టట్లేదు అని కాదు, ఈ చిన్నపిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? అయితే చదువుకొని మంచి ఇంటలెక్చువల్స్ అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, లేదంటే చదువు పెద్దగా అవ్వకపోతే లేబర్ అన్నా అవ్వచ్చు, శారీరకమైన శ్రమ చేయొచ్చు. లేదు చదువుకొని మంచి టెక్నికల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే మెడిసిన్ చదువుకొని డాక్టర్స్ వీళ్ళకు కూడా అవ్వచ్చు. సో ప్రొఫెసర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏది కాకపోతే ఒక కార్మికుడు అవ్వచ్చు, ఆటో నడవచ్చు, కార్ డ్రైవర్ అవ్వచ్చు. ఇక్కడ ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ ప్రపంచం నడవాలంటే అన్ని రంగాల్లో అందరూ ఉండాలి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, శరీర శ్రమ చేసేవాళ్ళు, మానసిక శ్రమ చేసేవాళ్ళు అందరూ ఉండాలి. జనాభాని కనకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? రానప్పుడు ఏమవుతుందంటే సమాజంలో క్వాలిటీ పడిపోతుంది. ఈరోజు అమెరికా ఇట్లుంది, యూరోప్ హ్యాపీగా ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో కూడా అంత పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. నాసాలో, ఇస్రోలో తెలివైన వాళ్ళు ఉంటేనే కదా మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం. వీళ్ళు కనకుండా ఊరకుండా మొదలు పెడితే ఏమవుతుందంటే జనాభా తగ్గిపోతుంది. లేదు ఇంకెక్కడి నుంచి అన్నా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి అంత తెలివి లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళకు సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నగరాల్లో కూర్చున్నప్పటికీ ఈ నగరాల అభివృద్ధి ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మన దేశంలోనే కోల్కతా తీసుకుంటే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వీటికంటే కోల్కతా ఒకప్పుడే పెద్ద అభివృద్ధి చెందిన నగరం. కానీ అక్కడ 30 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలన, తర్వాత మమతా బెనర్జీ పాలన ఇవన్నీ వచ్చిన తర్వాత సరైన ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్ల చదువుకున్న వాళ్ళందరూ మెల్లగా వేరే నగరాల్లోకి వచ్చి, బెంగాలీస్లో చదువుకున్న వాళ్ళందరూ ఇతర నగరాల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి వచ్చి సెటిల్ అయిపోయినారు. కొందరు ఫారిన్కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏమైంది? చూస్తుంటే కలకత్తా వెనుకబడిపోయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూనా ఇవన్నీ ముందుకు రావడం మొదలైంది. ఇవన్నీ ముందుకు వస్తుంటే కలకత్తా ఎందుకు సెటిల్ పోయింది అంటే అక్కడ ఉన్నవాడికి తెలివైన పని చేయడానికి అవకాశం లేదు, ప్రభుత్వ సహకారం లేదు. మూడోది తెలివైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వేరే దేశానికో వేరే రాష్ట్రానికో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సింగపూర్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఎక్కడైనా సరే ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు అద్భుతం. సౌత్ కొరియాలో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఏమంటారు, సౌత్ కొరియా ఒలింపిక్స్లో కావచ్చు, సంగీతంలో అయితే BTS కావచ్చు, సినిమాల విషయంలో ఆస్కార్స్ రావచ్చు, అద్భుతమైన సౌత్ కొరియన్ ఫిలిమ్స్ అంటే కూడా చాలా పాపులర్. ఇవన్నీ కాకుండా మనం వాడే శాంసంగ్తో మొదలుపెట్టి ఆటోమొబైల్, మన మొబైల్స్కి సంబంధించి టెక్నాలజీలో కావచ్చు, ఐటీలో కావచ్చు అద్భుతం చేస్తుంది సౌత్ కొరియా. వచ్చిన సమస్య ఏంటంటే ఈ తరం వాళ్ళు అన్నీ చేస్తున్నారు, నెక్స్ట్ తరాన్ని సిద్ధం చేసుకోలేకపోతున్నారు. స్వామి ఇంకొకటి ఇక్కడ అంటే మీరు మధ్యలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలను కనండి అని చెప్తున్నాడు అన్నారు. సో నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ సింగపూర్ గురించి ట్వీట్ వేశాడు అండ్ చంద్రబాబు నాయుడు పిల్లలు కనండి అని చెప్పింది సింగపూర్ ప్రజల గురించా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సింగపూర్లో ఆస్తులు ఎక్కువ ఉన్నాయని ఒక రూమర్ ఉంది. అంటే జోక్ కాదు, బేసిక్గా ఒక రూమర్ ఉంది.
ఈ ఆస్తులు కాపాడుకోవడానికి ఏమన్నా మాట్లాడినా అని నా డౌట్. సారీ ఇది అడగచ్చో లేదో అప్పుడు చంద్రబాబు నాయుడు మన తెలుగు ప్రజల గురించి చెప్తారు కానీ సింగపూర్ గురించి ఎందుకు చెప్తారు? లేదు, మనం ఇప్పుడు ఆ టాపిక్ మనం ఎలాన్ మస్క్ గురించి సింగపూర్ గురించి చంద్రబాబు చెప్పరు. చెప్పినా సింగపూర్ ప్రజలు చంద్రబాబు చెప్పింది ఫాలో అవ్వరు, ఎందుకంటే ఆయన వాళ్ళ మీద ప్రభావం చూపించలేడు కాబట్టి. లేదు, ఇప్పుడు మనం ఎలాన్ మస్క్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింటే నాకు అదొకటి స్ట్రైక్ ఉంది అనమాట. బేసిక్ గా రూమర్ ఒకటి ఉంది కదా, అది రూమరో నిజమో మనకు సింగపూర్ లో ఆస్తులు ఉంటే ఉండొచ్చు, అది చట్టరీత్యా తప్ప ఒప్ప అనేది ఈ పాటికి తేలిపోవాల్సింది. ఎందుకంటే ఆయన మీద యాక్షన్ తీసుకోగలిగితే జగన్ తీసుకునేవాడు, సోనియా గాంధీ తీసుకునేది, ఎవరైనా తీసుకునేవాళ్ళు. అది సాధ్యం కాదు. చాలా మంది రాజకీయ నేతలకు చాలా దేశాల్లో ఆస్తులు ఉంటాయి. పాపులేషన్ పెంచండి అని చెప్పడం అనేది భారతదేశంలో చాలా రిస్క్. చంద్రబాబు నాయుడు పని చేశారు, అందుకన్నా పెంచుకోవాలి మనం. ఆయన తెలుగు ప్రజలకే చెప్పారు, అందులో డౌట్ లేదు, సింగపూర్ ప్రజలకు కాదు. ఎందుకు అంటే ప్రజల్ని మన దగ్గర ఏమైందంటే ఒక 20-30 సంవత్సరాలుగా తక్కువ మంది పిల్లల్ని కనడం అనేది ఒక పెద్ద గొప్ప విషయంగా తీసుకుంటున్నాం. ఏది పాలిథీన్ కవర్లు వాడకండి, పొగాకు తాగకండి, డ్రగ్స్ వాడకండి, ఇది ఎట్లన్నా పిల్లల్ని తక్కువగానండి, పిల్లల్ని ఎక్కువగా పిల్లల్ని ఎక్కువ మందిని కంటే దేశద్రోహం కింద మాట్లాడడం చేస్తున్నారు. పిల్లల్ని ఎక్కువ కనడం మంచిది కాకపోవచ్చు. మన దేశంలో ఇప్పటికే చాలా పెద్ద జనాభా ఉంది, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉంది. కానీ మొన్నటి వరకు ఎవరి పేరు చెప్పేవాళ్ళు? చైనా పేరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా అదే సమస్య. చైనాలో చాలా ప్రావిన్సెస్, అంటే వాళ్ళ రాష్ట్రాలని ప్రావిన్సెస్ అంటారు కదా, ఆ ప్రావిన్సెస్లో ఉండే స్థానిక ప్రభుత్వాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు, చైనాలో ఉండే లోకల్ గవర్నమెంట్స్ అక్కడ ఉన్న మహిళలకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మీరు పిల్లల్ని కనండి, ప్రభుత్వం ఉచిత విద్య ఉంటుంది, మిమ్మల్ని డబ్బులు ఇస్తాం మేము, వాళ్ళని పెంచడానికి కావాల్సిన ఏమంటారు, ఒక పిల్లనో పిల్లగాడినో పెంచాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం కదా, ఆ డబ్బులు కూడా మీరు బాధపడకండి మేము ఇస్తామన్నట్టు నెలకు మనీ ట్రాన్స్ఫర్ స్కీములు చెప్తుంది చైనా. మరి చైనాకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చైనాలో హిందూ ముస్లిం గొడవలు లేవు కదా, ముస్లింల కంటే హిందువుల సంఖ్య పెంచుకోండి అని చెప్పాల్సిన పని లేదు కదా. అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బాగుంది, కానీ ఇంకో 15 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, అట్లా 2100వ సంవత్సరానికి పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించినప్పుడు చైనా కూడా ప్రమాదంలో ఉందంటే భారతదేశం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. భారతదేశంలో కూడా జనాభాని పెంచండి అని ఎందుకు, అంటే ఒకరు ముగ్గురిని ఎందుకు కానండి అంటున్నారంటే అట్లా కంటే సస్టైన్ అవుతాం మనం. జనాభా పెరిగిపోవాలని ఎవరం కోరుకోం, కానీ ఉన్న జనాభా మరీ తగ్గిపోతే కూడా ప్రమాదం వస్తాయి. ఏంటో నేను ఇంతసేపు చెప్పినాను కదా, అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉండాలి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎవరైనా సరే వాడు ఉండాలి. మనం ఇంటి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ర్యాపిడోనో లేకపోతే ఓలానో ఉబరో నడిపించేవాడు కూడా ఉండాలి కదా. అట్లనే ఇస్రోలో సైంటిస్ట్ ఉండాలి, గుడిలో పూజారి ఉండాలి. అట్లా ప్రతి చోట అన్ని వృత్తుల వాళ్ళు ఉండాలి, తినేవాడు ఉండాలి. ఇవి లేనప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంకులో డబ్బులున్నా సరే ఆ డబ్బులు పెట్టుకొని తినేస్తాము, మాకు పిల్లలు అక్కర్లేదు అనుకుంటే కుదరవు. అదే చెప్తున్నాడు, డింక్ అనేది బజ్జలు ఈ మధ్య పాపులర్ అవుతుంది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్తున్నారు కదా, ఇది ఒక దిక్కుమాలిన ఐడియా. ఎందుకు అంటే అందరూ కనకుండా మానేస్తారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బయట పనిచేసేవాడు ఉండడు. దేశంలో ముసలోళ్ళు ఎక్కువైపోతారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇది నేనేదో ఊహించి భయపెట్టడానికి చెప్తుంది కదా, జపాన్ లిటరల్గా ఆ పరిస్థితిలో ఉంది. జపాన్లో డైపర్స్ అమ్ముతారు. డైపర్స్ అమ్మినప్పుడు మిగతా ఏ దేశాలు, భారతదేశం, చైనాలో అయితే ఏ డైపర్స్ ఎక్కువ అమ్ముడవుతాయి? పిల్లల డైపర్స్. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతుంటారు, పెద్దలు అంతమంది డైపర్స్ వాడరు, వాడిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కాబట్టి తక్కువ అమ్ముడయ్యే డైపర్స్ ముసలి వాళ్ళే ఉంటాయి. జపాన్లో మాత్రం సీనియర్ సిటిజన్ డైపర్స్ ఎక్కువ అమ్ముడవుతున్నాయి, పిల్లల డైపర్స్ అమ్ముడవ్వట్లేదు, తక్కువ అమ్ముడవుతున్నాయి. ఎందుకంటే పుట్టేవాళ్ళు లేరు, ముసలోళ్ళు మాత్రం ఉంటున్నారు. ఎందుకంటే మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేశంలో మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండి ఒక్కొక్కరు 80, 90, 100 ఏళ్ళు బతికితే సంతోషం. కానీ బతుకుతున్న ఆ ముసలోళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు? కొత్తగా పుట్టి టీనేజ్లోకి వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో తాతలు నాయనమ్మలు ఉంటే సరిపోదు, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉండాలి. కానీ జపాన్లో అది లేదు. అందువల్ల ఏమవుతుంది, చాలామంది ముసలితనంలో ఇటు చావలేక అటు బతకలేక ఒంటరితనంతో సతమతం అవుతున్నారు. ఎక్కడో ఒక చిన్న అపార్ట్మెంట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళ సంబంధించిన వంశం వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఎక్కడెక్కడో ఊర్లలో పనిచేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తరంలో ఉన్న వాళ్ళు అయితే కనీసం దూరంగానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ తరంలోకి వెళ్తే ఏంటి, కనడం లేదు కదా. కనకపోతే ఏమవుతుంది, ఎవడు రాడు చూడడు. కాబట్టి బ్యాంకులో ఉన్న డబ్బులతో కనీసం ఒక బ్రెడ్ ఏదో కొనుక్కొచ్చి ఇచ్చేవాడు కూడా ఉండడు. సరే, నేను అదే చెప్తున్నా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా అంటే జొమాటో నడిపేవాడు కూడా ఉండడు, మీరు కనట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఎలాన్ మస్క్ చెప్పినా, మోహన్ భగవత్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక భార్య, ఒక భర్త
తమ బాధ్యతగా ఇంకొక ఇద్దరిని ప్రపంచానికి అందించాలి. తామిద్దరు కాబట్టి ఇంకొక ఇద్దరిని అందించాలి. మూడో వాళ్ళని కంటే సంతోషం. ఎందుకు అంటే పాపులేషన్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుందని తెలియదు. ఒక భూకంపం రావచ్చు, ఒక సునామీ రావచ్చు, మొన్న వచ్చిన కరోనా లాంటివి రావచ్చు. కాబట్టి ఎందుకైనా పూర్వకాలంలో ఏంటంటే ఎక్కువ మందిని కనమని చెప్పేవాళ్ళు. ఎక్కువ మందిని కనడము అంటే ఉద్దేశము పిల్లల్ని కంటున్న స్త్రీ మీద భారం వేయమని కాదు. ఆ కాలంలో మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేకపోవడం వల్ల గర్భం రావడాన్ని ఆపగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు వద్దనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా సరే 3 years 5 years గ్యాప్ ఇస్తూ 2 లేదా 3 కంటే అది దేశానికి, ధర్మానికి, మతానికి కాదు, ఆర్థికంగా కూడా మనకు మంచిదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కోవిడ్ లాంటి అంటే ఇప్పుడు కోవిడ్ అంటే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోట్ రేట్ మన రూపాయి వాళ్ళ రూపాయి మనకు ఆల్మోస్ట్ కరెన్సీ ఇప్పుడు మనకు 260 రూపీస్ ఏమో ఉంది. అట్లాంటి దేశం కూడా పిల్లల్ని కానండి అంటే వాళ్ళే పెంచుతారు అనమాట. పిల్లలు పుట్టిన నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మన దేశంతో పోలిస్తే వాళ్ళ కరెన్సీ 250 రూపాయలకు విలువ ఉన్నా సరే, అంత కరెన్సీ ఉన్నా సరే పని చేసేవాడు లేక మన దగ్గర నుంచి పిలుచుకోవాల్సి వస్తుంది. బయట నుంచి వచ్చి పని చేసేవాడు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉంటాడో లేదంటే వాడు వచ్చి దేశం కోసం మొత్తం రక్తం ధారపోస్తాడని లేదు కదా. ఎవడి దేశం కోసం వాడు కష్టపడతాడు, కానీ పక్కోడిని పిలిస్తే వాడు ఉద్యోగం చేసి వెళ్ళిపోతాడు. మన నర్సులు, మన కేరళ నుంచి వెళ్ళిన నర్సులు ఇజ్రాయెల్లో కూడా ఉంటారు, సౌదీ అరేబియాలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఒకరోజు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు కదా ఇండియాకి. అమెరికాలో స్థిరపడ్డ పెద్ద పెద్ద ఐటీ ఎంప్లాయీస్ కూడా టైం వస్తే 20 ఏళ్ల తర్వాత ఇంటికి వద్దామనే చూస్తారు కదా. అట్లా ఏ దేశం వాడైనా సరే తన దేశంలో పుట్టిన పిల్లలు ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాడు. డబ్బులు ఉన్నాయి, పక్క దేశం వాళ్ళని పిలిచి నేను లేబర్ని పెట్టుకుంటా, ఉద్యోగుల్ని పెట్టుకుంటా అంటే వాళ్ళు టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. అది అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, అయినా అసలు ప్రకృతి మనిషికి ఏం చెప్తుంది అంటే, నువ్వు పుట్టావు, పెరిగినావు, మళ్ళీ పిల్లల్ని కానీ ప్రపంచానికి అందించి, సమాజానికి అందించి ఈ మానవ జాతి అంతరించిపోకుండా ఉండడం అనేది మన కనీస బాధ్యత అనమాట. కాబట్టి పెళ్ళంటూ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లల్ని కనాలి. పెళ్ళే మానేస్తే అది వేరే విషయం. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే పెళ్ళి అవ్వని వాళ్ళు ఉంటారు, పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు ఉంటారు. వాడికి కొంత నయం, వాడైనా సరే బాధ్యత నుంచి తప్పించుకున్నట్టే. మన శాస్త్రం ఏం చెప్తుందంటే, హిందూ ధర్మము కామి కాని వాడు మోక్షగామి కాలేడని. నాకు మోక్షం కావాలని సన్యాసం తీసుకొని వెళ్ళిపోతానంటే ఒప్పుకోవట్లేదు శాస్త్రం. ఖచ్చితంగా పెళ్లి చేసుకోమనే చెప్తుంది. కొందరికి మాత్రమే ఆ ఎగ్జెప్షన్ ఉంటుంది. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల వాళ్ళు ఎవరు లక్షలో ఒకరు కూడా ఉంటారు. డైరెక్ట్ పుట్టిన తర్వాత సన్యాసంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక వివేకానంద అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే సిటీలో అద్దె ఎక్కువ కట్టాల్సి వస్తుందనో, లేదు స్కూల్ ఫీజు 1,00,000 రూపాయలు, ఎల్కేజీకి 1,00,000 రూపాయలు అవుతుందనో, ఇటువంటి వాటికి భయపడి పిల్లల్ని కనడం తప్పించుకోవడం కోసం పెళ్లి చేసుకోకపోవడం, లేదా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోవడం, ఇటువంటివి చేస్తే మాత్రము సమాజం దృష్టిలో అది ప్రమాదం. మనం ఆర్థికంగా ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, దేశం పతనం అయిపోతుంది. మతం దృష్టిలో చూసినా సరే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే పున్నామనరకం నుంచి తప్పించుకోలేమంటుంది. కాబట్టి ఆ దృష్టితో చూసినా సరే ఏమంటారు, భక్తి, ఆధ్యాత్మికత, నమ్మకాలు, విశ్వాసాల దృష్టితో చూసినా సరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అనేది తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఒక పర్టికులర్ సమస్యలు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయనకు పెళ్లి కాలేదు కదా. సో అట్లా పెళ్లి కానివ్వండి, మనం ఏం చేయలేమన్నమాట. పెళ్లి చేసుకోకుండా ఊరుకోవడం మాత్రం తప్పు. ఓకే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు ముస్లిం బాబాయ్ అయిపోతారా అన్న? అంటే నమ్మకాల గురించి కాదు నేను చెప్పట్లేదు. సన్యాసి అంటున్నారు కదా, సన్యాసం తీసుకున్నారని. అట్లా ముస్లిమ్స్ లో కూడా సన్యాసం తీసుకునే ఆప్షన్ ఉంటుందని నేను అడిగి. లేదు, ముస్లింలో సన్యాసం అనే వ్యవస్థ లేదు. కానీ ముస్లింలలో వాళ్ళ ఫకీర్లు ఉంటారు, మళ్ళీ వాళ్ళ సున్నీలు, షియాలు అని డిఫరెంట్ ఉంటాయి. కానీ ఇక్కడ సల్మాన్ ఖాన్ ఉదాహరణ ఎందుకు వచ్చిందంటే, అందరికీ తెలిసినవాడు అని. సల్మాన్ ఖాన్ కాదు, హిందువు గురించే చెప్పుకోవాలనుకుంటే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన చేసుకోవాలనే కోరుకుంటాం ఎవరైనా సరే, ఆయన అభిమానులు కూడా కోరుకుంటారు. చేసుకుంటే ఏంటి అంటే, సమాజానికి ప్రభాస్ తరఫున ఆయన సినిమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఆయన బాధ్యత ఏంటి అంటే, నెక్స్ట్ తరానికి మళ్ళీ తన వారసత్వాన్ని ఇవ్వాలి, అందించాలి. వారసత్వాన్ని ఇవ్వడం అనేది ప్రభాస్ నుంచి మొదలు పెడితే అనామకుడు దాకా, వాడు ఎవరో తెలియని వాడికైనా సరే అందరికీ ఆ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇట్లా నెక్స్ట్ తరానికి అందించే దాని గురించి మాట్లాడితే నెపోటిజము, ఆ నెక్స్ట్ తరం వాళ్ళ ఫ్యామిలీ హీరోలు వస్తారు అని మాట్లాడుతుంటారు. దాని గురించి మీరేమంటారు? వారసత్వం బలవంతంగా రుద్దకుంటే చాలు. వారసులు వచ్చిన ప్రతిసారి ఎవరిని విమర్శించారు. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో రాజ్ కపూర్ అనే ఆయన ఉన్నాడు. రాజ్ కపూర్ వాళ్ళ తండ్రి పేరు పృథ్వీరాజ్ కపూర్, ఆయన మొదటి తరం.
తర్వాత రాజ్ కపూర్ తర్వాత రిషి కపూర్ తర్వాత రణబీర్ కపూర్ తెలుసు కదా, మన అనిమల్ సినిమా హీరో. రణబీర్ కపూర్ చాలా ఫేమస్, చాలా పెద్ద స్టార్ ఇప్పుడు. కానీ అక్కడ ఆయనని నెపో కిడ్ అని అనేవాళ్ళు తక్కువ. ఆయన మీద కూడా విమర్శలు ఉన్నాయి, బట్ నెపో కిడ్ అనేవాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆ టాలెంట్ ఉంది ఇండస్ట్రీలో. టాలెంట్ ఉంటే దాదాపు ఎవరు అనరు. అప్పటికీ విమర్శిస్తామంటే అది వాళ్ళ వ్యక్తిగతం. టాలెంట్ లేకుండా రుద్దుతూ ఉండి బలవంతంగా వేరే వాళ్ళని రానివ్వకపోతే, ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే తమ వాళ్ళని తెచ్చుకున్నందుకు కాదు గొడవ, పక్కోని రానివ్వనందుకు గొడవ. ఈ పక్కోని రానివ్వట్లేదా నిజంగా అంటే ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పేది వేరు, దిల్ రాజు వర్షన్, అల్లు అరవింద్ వర్షన్ వేరు, రానలేకపోయినోడి వర్షన్ వేరు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా రెండు వాదనలు ఉంటాయి. ఎవరు రానియకపోతే చిరంజీవి వచ్చేవాడు కాదు, ఎన్టీఆర్ వచ్చేవాడు కాదు, నాగేశ్వరరావు, రవితేజ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ తరంలో నాని వస్తారు, విజయ్ దేవరకొండ వస్తారు. కాకపోతే మనం ఆశించినంత రావట్లేదు. నేను కోరుకునేది కూడా ఏంటంటే వారసుల్ని కనండి, ఆ వారసుల్ని తీసుకురండి. వారసులతో పాటు వారసులు కాని వాళ్ళని కూడా అలో చేస్తే మనకు మంచి సినిమాలు వస్తాయి. ఈ కాలంలో ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు, అంటే కొత్త హీరోలు. విశ్వక్సేన్ మార్కెట్ మారింది ఇప్పుడు, మార్కెట్ మారింది కాబట్టి అంటే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది అంటే ఓకే. ఇప్పుడు అడివిశేష్ కానీ విశ్వక్సేన్ కానీ వీళ్ళంతా అంటే ఎక్కువ బ్యాక్ బోన్ తో వచ్చిన వాళ్ళు కాదు. ఏమంటున్నానంటే ఇప్పుడున్న ఓటీటీ మన ఓటీటీ మార్కెట్ ఒకటి ఏర్పడింది, యూట్యూబ్ మార్కెట్ ఏర్పడింది. సో సినిమాని థియేటర్లో కాకుండా ఇంకా అనేక చోట్ల ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ స్ప్రెడ్ అవుతుందో యాక్టర్స్ కూడా పెరుగుతారు అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఒక సినిమా ల్యాబ్ నుంచి బయట వస్తే థియేటర్కి వెళ్ళాలి, థియేటర్ నుంచి బయట మళ్ళీ రిటర్న్ వెళ్తే ఇంకెక్కడ ఉండదు. దూరదర్శన్ వాడు ఎప్పుడో 25 years తర్వాత 10 years తర్వాత సినిమా వేసేవాడు. సో కొనేవాళ్ళు ఉండేటోళ్ళు కాదు. నిర్మాత సినిమా తీసి 100 రోజులు ఆడిచ్చి మళ్ళీ తన దగ్గర పెట్టుకోవాలి. సెకండ్ రిలీజ్లో మళ్ళీ కొన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు అట్లా కాదు, ఎవరితో సినిమా తీసినా సరే మినిమం గ్యారంటీ ఉంది. మన జబర్దస్త్లో కూడా రాకేష్ అని ఒక కమెడియన్ ఉండేవాడు, ఆయన కూడా సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా తీసినందువల్ల లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ముందేంటంటే సినిమా లాస్ అయితే పూర్తిగా మునిగిపోయేవాడు. ఇప్పుడు ఎంత చిన్న హీరో ఉన్నా, ఆ సినిమా చిన్న హీరో అన్నా పెద్ద హీరో ఉన్నా, అంటే ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని రకరకాలుగా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి ముందే సగం బిజినెస్ చేసుకుంటే మిగతా సగం తర్వాత జరగవచ్చు. లాస్ వచ్చినా కొద్దిగా లాస్ నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు, రావట్లేదని కాదు, కానీ మనం ఆశించినంత రావట్లేదు, అది కూడా చెప్పుకోవాలి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా కొత్త సినిమాలు, ఇంకా కొత్త ఎప్పుడు కేరళ మూవీస్ గురించో మన కొరియా మూవీస్ గురించో చెప్పుకోవడం కాకుండా అటువంటి మంచి సినిమాలు మన దగ్గర కూడా రావాలని కోరుకోవాలి మనం కూడా. సో ఇప్పుడు మనం ఫర్టిలిటీ ఎక్కడ ఎలాన్ మస్క్, ఎక్కడ సినిమాలు, ఎక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ అయింది. ఇది కొద్దిగా కాంట్రవర్సీగా మారేట్లుగా అనిపిస్తుంది నాకు. అంటే పర్లేదు, మనం ఏం తప్పుగా మాట్లాడలేదు. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా సినీ వారసుల్ని పక్కన పెడితే సమాజంలో ప్రతి ఒక్కరు తన వారసుడిని అయితే కనాలనేది మన చర్చ సారాంశం. ఫైనల్ అనేది పెద్ద ఇష్యూ కాదు, సినిమా అనేది ఇదంతా ఇష్యూ కాదు. మన చర్చ సారాంశం ఏంటంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది, అది పెంచడం మన బాధ్యత మానవుడిగా అనేది ఈ వీడియో సారాంశం. నెపోటిజం అయితే కాదు. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి, లేకుంటే ఇట్లాంటి అప్డేట్స్ మరిన్ని రావాలి అంటే మీరు రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, వాచ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక క్వశ్చన్ తరపున మీరు రైజ్ చేయొచ్చు, మేము ఆన్సర్ చేస్తాం. తెలియకపోయినా తెలుసుకొని మరీ ఆన్సర్ చేయడానికి అన్న రెడీగా ఉన్నాడు. జై హింద్. జై హింద్.